వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. నేడు మహబూబ్ నగర్ లో రేవంత్ పర్యటన. కాంగ్రెస్ ప్రజా దివెన సభలో పాల్గొననున్న సీఎం. చంద్రబాబు ఇంటికి క్యూ కట్టిన నేతలు. రెండో జాబితాపై ఆశావాహుల్లో టెన్షన్. ఈ నెల 12న తెలంగాణకు అమిత్ షా ముఖ్య నేతలతో భేటీ. వెలిగొండ ప్రాజెక్టుతో దశాబ్దాల కల నెరవేరింది. వైఎస్ఆర్ కొడుకుగా ప్రాజెక్టు పూర్తి చేయడం గర్వకారణమన్న జగన్. హైదరాబాద్ లో అనుచరులతో భేటీ కానున్న కోనప్ప. భవిష్యత్ కార్యాచరణపై చర్చలు. పశ్చిమ బెంగాల్లో ప్రధాని పర్యటన. అండర్ గ్రౌండ్ మెట్రో సేవలు ప్రారంభించిన మోదీ. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయంగా మరోసారి ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో మెజార్టీ లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ భారీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణకు రానున్నారు. ఈ నెల 12వ తేదీన అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు ఆ పై స్థాయి కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు నగరంలోని ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, కేంద్ర మంత్రులు బీజేపీ అగ్రనేతలతో ఎటువంటి ఫోకస్ పెట్టారు? అలాగే బీజేపీ మెజార్టీ లోక్సభ స్థానాల్లో ఎటువంటి వ్యూహరచన చేస్తోంది? అదిత రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి డబుల్ డిజిట్ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజులు పర్యటించి భారీ స్థాయిలో నిధుల కేటాయింపులతో భారీ ప్రాజెక్టులను ప్రారంభించారు. అయితే వారం రోజుల లోపలనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా బీజేపీ సంస్థాగతమైనటువంటి నిర్మాణంతో పాటు బూత్ స్థాయి, మండల, జిల్లా స్థాయి అధ్యక్షులతో పాటు ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ గెలుపుపై దిశానిర్దేశం అమిత్ షా ఇవ్వనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగేటువంటి పార్టీ నిర్మాణాత్మకమైనటువంటి సమావేశంలో అమిత్ షా పాల్గొని బీజేపీ కార్యాచరణను రూపొందించనున్నారు. ముఖ్యంగా తెలంగాణలో డబుల్ స్థానాలను అంటే 10 స్థానాల వరకు బీజేపీ పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలి అన్నటువంటి దిశానిర్దేశం చేయనున్నారు. అందులో భాగంగానే అమిత్ షా ఈ 12వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో ఇటు బూత్ స్థాయి కమిటీ సభ్యులు, అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులు, అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ముఖ్యంగా తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో పాటు గత 10 సంవత్సరాల్లో బీజేపీ ఆధ్వర్యంలో మోడీ సర్కార్ చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు, నిధుల కేటాయింపులపై ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోవాలన్నటువంటి అంశం మీద కూడా అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. అమిత్ షా పర్యటన తర్వాత కూడా కేంద్ర మంత్రులు, జాతీయ నాయకుల పర్యటన కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా 12వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి ఇటు బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారని చెప్పవచ్చు. అబిత.
శ్రీనివాస్, ఎల్బీ స్టేడియంలో ఈ భారీ సభకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? కేంద్ర హోంమంత్రి అమిత్ షా జరిగేటువంటి బీజేపీ కార్యకర్తల పదాధికారుల సమావేశానికి భారీ స్థాయి ఏర్పాట్లు జరగనున్నాయి. ముఖ్యంగా ఇటు భద్రతా దృష్ట్యా వేరే నగర ప్రాంతాల్లో ఏర్పాటు చేయకుండా ఈసారి ఎల్బీ స్టేడియంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మండల జిల్లా స్థాయి నాయకులతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు దాదాపుగా 1500 మందికి వరకు హాజరయ్యే ఈ సమావేశానికి, అంటే జిల్లా స్థాయి నాయకులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అందులో భాగంగా ఈ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయనున్నారు. ముఖ్యంగా ఉదయం ఏర్పాటు చేయాలా, సాయంత్రం ఏర్పాటు చేయాలనేటువంటి సమావేశం విషయంలో ఇప్పుడు రాష్ట్ర కమిటీ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఉంది. ముఖ్యంగా ఇతర జిల్లాల నుంచి రావడం వల్ల సాయంత్రం ఏర్పాటు చేయాలనేటువంటి ఈ సమావేశాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర కమిటీ ఉంది. ప్రధానంగా బీజేపీ కార్యకర్తలు మాత్రమే పాల్గొనే ఈ సమావేశంలో పెద్ద ఎత్తున అంటే దిశానిర్దేశం చేయనున్నారు. ఆ కార్యాచరణ ప్రత్యేకంగా తెలంగాణకు కావాల్సినటువంటి ఎన్నికల కార్యాచరణ కూడా ఇప్పటికే రాష్ట్ర కమిటీ రూపొందించింది. అప్పటి వరకు రెండో జాబితా కూడా విడుదల చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. అదిత. థ్యాంక్ యూ శ్రీనివాస్. రానున్న ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ వెళ్లారు. శ్రీకాకుళం ఎంపీ కింజరావు రామ్మోహన్ నాయుడుతో కలిసి పెందుర్తి నేత బండారు అప్పలనాయుడు చంద్రబాబుతో సమావేశమయ్యారు. సర్వేపల్లి టికెట్పై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చర్చించారు. పలాస టికెట్ను గౌతు శిరీష, పెందుర్తి స్థానాన్ని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆశిస్తున్నారు. దీంతో గౌతు శివాజీ, బండారు అప్పలనాయుడు అధినేతను కలిశారు. త్వరలో టీడీపీ రెండో జాబితా విడుదల కానుంది. జనసేనతో పొత్తు నేపథ్యంలో ఆయా స్థానాల్లో స్పష్టత కోసం వారు చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో ఎవరెవరు నేతలు సమావేశమయ్యారు? ఏదైతే ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు భేటీ కూడా తాజా పరిణామాలు అనేది కూడా టీడీపీ పార్టీలో అయితే కనుక కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు రెండో జాబితా అనేది కూడా విడుదలవుతున్న మరికొద్ది రోజుల్లోనే విడుదలవుతున్న నేపథ్యంలోనే ఇటు ఆశావాహులు ఎవరైతే ఉంటారో వారి యొక్క పేర్లు కూడా ఉండేలాగా అధినేతనైతే కనుక కొద్దిగా అదుపుతున్నట్లు కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఏదైతే పొత్తులో భాగంగా దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఇటు జనసేన కావచ్చు, అదేవిధంగా టీడీపీ పార్టీ కావచ్చు, ఈ రెండిట్లో ఏదైతే అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులు సైతం కూడా ఇప్పటి వరకు కూడా నియోజకవర్గాల్లో వెళ్ళిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే ఇప్పుడు నియోజకవర్గంలో టీడీపీ మార్చి వేరొకరికి జనసేనకి మాత్రం అభ్యర్థిని ప్రకటిస్తే మాత్రం అక్కడ సమీకరణాలు అనేది కూడా మారుతాయంటూ కూడా కొంతమంది అయితే కనుక ఇటు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొస్తా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు గౌతు వీరందరూ కూడా భేటీ అవడం కూడా జరిగింది. అయితే తమకు కేటాయించే రెండో జాబితాలో అయితే కనుక తమ యొక్క పేర్లు రావాలంటూ కూడా అధినేతకి దృష్టికి తీసుకెళ్లినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు
జనసేన అదేవిధంగా త్వరలో బీజేపీతో పొత్తుంటే మాత్రం ఏ విధంగా ఉండబోతుంది అన్న దానికి అయితే కనుక ఇప్పటికే ఈ అభ్యర్థులకి తెలియజేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రభుత్వం ఫామ్ చేసే విధంగా కూడా ప్రతి ఒక్క నాయకులు కూడా దృష్టి పెట్టాలి. ఏదైతే వారు ఏదైతే ఎమ్మెల్యేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు, ముందు ప్రభుత్వం రావాలి. ప్రభుత్వం వచ్చిన అనంతరమే కూడా ఇటు ఎవరైతే ఆశావాళ్ళు ఉంటారో వారికి తప్పనిసరిగా కూడా తగిన న్యాయం చేస్తామంటూ కూడా అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి వారిని బద్దగింపులు అయితే కనుక ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు చంద్రబాబు నివాసానికి అయితే కనుక టీడీపీ ముఖ్య నాయకులు కూడా ఆయనతో భేటీ అవడం కూడా జరిగింది. రెండో జాబితా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఇటు జనసేన పొత్తు ఉన్న పరిస్థితులు కూడా కనబడుతున్న నేపథ్యంలో ఆయా స్థానాల్లో జనసేనకి ఇస్తే ఏ విధంగా ఉండబోతుంది, అక్కడ సర్వే ప్రభావితం ఏ విధంగా ఉండబోతుంది అన్న దానికి అయితే కనుక ఆయా నాయకులు అయితే కనుక చంద్రబాబు నాయుడుకి వివరించడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ రెండో జాబితా అన్న దానిపై అయితే కనుక ముఖ్య నాయకుల్లో అయితే కనుక తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. అభిత సంతోష్, టీడీపీ రెండో జాబితాపై ఎటువంటి కసరత్తు చేస్తున్నారు? అలాగే జాబితాలో ఎవరెవరికి చోటు దక్కే అవకాశం ఉంది? ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక మొదటి జాబితా టీడీపీ అయితే 94 సీట్లు ప్రకటించడం కూడా జరిగింది. అందులో దాదాపు సిట్టింగ్ అభ్యర్థులను అయితే కనుక చంద్రబాబు నాయుడు ఖరారు చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే మరో రెండో జాబితాకి ఇటు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరోవైపు పొత్తు ధర్మం ఉన్న నేపథ్యంలోనే మరి కొంతమంది ఆశావాళ్ళకి అయితే కనుక చొక్కెదురు కూడా కనబడిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఫామ్ చేస్తే మాత్రం తప్పనిసరిగా వారికి తగిన న్యాయం చేస్తామంటూ కూడా హామీ ఇస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక రెండో జాబితాలో బీసీలకు కూడా ఈ పెద్దపీట వేసేందుకు కూడా టీడీపీ జనసేన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కొంతమంది బీసీ నాయకులు సైతం కూడా చంద్రబాబు నాయుడిని కలిసి చంద్రబాబు నాయుడుతో అయితే కనుక భేటీ అవుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక మరికొద్ది రోజుల్లోనే ఇటు టీడీపీ జనసేన అదేవిధంగా బీజేపీతో పొత్తు ఉంటే మాత్రం రెండో జాబితా వారికి కూడా సీట్లు కేటాయించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. బీజేపీతో పొత్తు లేకపోతే మాత్రం పూర్తి స్థాయిలో ఇక జనసేనకి మరికొన్ని సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇటు జనసేన నుంచి ముఖ్యమైనటువంటి నాయకులు. ఏదేమైనప్పటికీ చూస్తున్నట్లయితే కనుక రెండో జాబితా అనేది కూడా ఎంతో ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. అభిత రైట్, థ్యాంక్ యూ సంతోష్. విశాఖ విజన్ పేరుతో సీఎం జగన్ చేసిన ప్రకటనపై వైఎస్ షర్మిల స్పందించారు. పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా అని మండిపడ్డారు. పరిపాలనా రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను 3 ఏళ్లుగా మోసం చేయడం తమ చేతకాని కమిట్మెంట్ అని విమర్శించారు. ఆంధ్రుల తలమానికం విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం తమ విజన్ అని తెలిపారు. రైల్వే జోన్ పట్టణాలు ఎక్కకపోయినా మౌనం వహించడం ప్రాక్టికల్ అని చెప్పుకొచ్చారు. గుట్టల్ని కొట్టడం, పోర్టుల్ని అమ్మడం, భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్ అని షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నారు. సీటు కేటాయింపుపై ఎటువంటి అవగాహన ఒప్పందం లేకుండానే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారని సమాచారం. జనసేన అధినేత పవన్ తనను 2 దఫాలుగా కలుస్తానని, తర్వాత మొహం చాటేయడం పట్ల ఆయన ఆగ్రహంతో ఉన్నారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు పవన్ బాసటగా నిలిచేందుకు ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ తీరు సరిగా లేదని ముద్రగడ భావిస్తున్నారు. రండి అలిబాబు గారు. ప్రాజెక్టు
పరిశీలనకు ప్రభుత్వం నియమించిన కమిటీ బృందం జలసౌధకు చేరుకుంది. సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని నియమించింది. ఇవాల్టి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు తెలంగాణలో పర్యటించనుంది కమిటీ బృందం. కాసేపట్లో జలసౌధ్లో ఇరిగేషన్ సెక్రటరీతో పాటు పలువురిని కలువనున్నారు. రేపు ఎల్లుండి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను సందర్శించనుంది. 9న ఇరిగేషన్ అధికారులతో సమావేశం కానున్నారు. ప్రాజెక్టుల పరిశీలనకు ప్రభుత్వం నియమించిన కమిటీ బృందం జలసౌధకు చేరుకుంది. సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని నియమించింది. ఇవాల్టి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు తెలంగాణలో పర్యటించనుంది కమిటీ బృందం. కాసేపట్లో జలసౌధలో ఇరిగేషన్ సెక్రటరీతో పాటు పలువురిని కలువనున్నారు. రేపు ఎల్లుండి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను సందర్శించనుంది. 9న ఇరిగేషన్ అధికారులతో సమావేశం కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాజు. రైట్ మాధురి, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అటు మేడిగడ్డ పౌలు రావడం, అలాగే ఇటీవల పెద్ద ఎత్తున దుమారం రేగింది. దానికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించినటువంటి కమిటీ వాళ్ళ తెలంగాణకు రానుంది. కొద్దిసేపటి క్రితమే జలసౌధకు చేరుకుంది. మరి కాసేపట్లో కూడా ఇరిగేషన్ శాఖ అధికారులతో, సెక్రటరీలతో కూడా ఈ యొక్క కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. కీలక సమాచారం కూడా తెలుసుకోనున్నారు. అనంతరం కూడా 4 రోజుల పాటు ఇవాళ నుంచి ఈ నెల 9 వరకు కూడా 4 రోజుల పాటు ఈ యొక్క తెలంగాణలో పర్యటించనున్నారు ఈ కమిటీ సభ్యులు. ముఖ్యంగా 5గురు చైర్మన్ తో కలిపి 5గురు సభ్యులు కూడా ఈ యొక్క తెలంగాణలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైనటువంటి మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్లకు పాటు అలాగే వాటికి ప్రస్తుతం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఈ యొక్క నివేదిక ఇవ్వనుంది ఈ కమిటీ. ముఖ్యంగా ఈ యొక్క కమిటీకి చైర్మన్ గా కూడా సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీ ముఖ్యంగా కమిటీ ఏర్పడింది. అందులో 5గురు సభ్యులు కూడా ఉంటారు. ఆ 5గురు సభ్యులు కూడా దీనికి సంబంధించిన ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించినటువంటి ఈ యొక్క 3 బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్యారేజ్లకు సంబంధించి 19 రకాల సమాచారాన్ని కూడా సేకరించనుంది. ముఖ్యంగా అటు సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఈ యొక్క కమిటీ సందర్శించనుంది 3 రోజుల పాటు. అంటే ఇవాళ నైట్ కూడా ఆ యొక్క మేడిగడ్డ ప్రాజెక్టు వద్దనే బస చేయనున్నారు. అనంతరం కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల 3 బ్యారేజ్లను పరిశీలిస్తారు. అనంతరం కూడా 9వ తేదీన తెలంగాణ జలసౌధలో కూడా అటు అధికారులతో పాటు ఆ యొక్క మేడిగడ్డను నిర్మించినటువంటి సంస్థలు ఎల్ఎన్టీతో పాటు ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలతో కూడా భేటీ కానున్నారు. అంటే ఎటువంటి ప్లానింగ్ వేశారు, దాంతో పాటుగానే నిర్మాణం చేసే క్రమంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు వహించారు, ముందస్తుగానే అటు మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించి జియోగ్రఫికల్ సర్వే నిర్వహించారా, ఇప్పుడు ప్రస్తుతం ఆ యొక్క బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయనేటటువంటి అంశానికి సంబంధించి కీలక నివేదికను కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అందించనున్నారని చెప్పుకోవాలి. 3 రోజుల పాటు ఈ యొక్క కమిటీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి ఈ 3 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యారేజ్లు అటు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్లను కూడా పరిశీలించి ప్రస్తుతం వాటి పరిస్థితి ఏ విధంగా ఉంది, రిపేర్ కు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు అనేటటువంటి అంశాలను కూడా వారు నివేదిక రూపంలో కేంద్ర జాతీయ ఈ NDHA అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అందించనున్నారని చెప్పుకోవాలి మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో పాలమూరులోని 2 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. పాలమూరు ప్రజాదీవెన సభ ద్వారా సత్తా చాటాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించిన ముందస్తు ప్రచారాన్ని ఆ పార్టీ ప్రారంభించలేదు. సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పదవి బాధ్యతలు స్వీకరించాక తొలిసారి రేవంత్ పాలమూరు జిల్లా కేంద్రంలో అడుగుపెట్టబోతున్నారు. ఉమ్మడి పాలమూరులో తిరుగులేని విజయాన్ని అందుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇక దేశ రాజకీయాలపై దృష్టి సారించింది. పార్లమెంటు ఎన్నికల్లో 17 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కథన రంగంలోకి దిగనుంది. సాయంత్రం సీఎం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకొని స్థానిక ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయనున్న ప్రజాదీవెన సభలో పాల్గొంటారు. ఇప్పటికే రాష్ట్రంలోనే తొలి లోక్సభ అభ్యర్థిగా మహబూబ్ నగర్ జిల్లా చల్లా వంశీ చంద్ రెడ్డి పేరును సీఎం రేవంత్ ప్రకటించారు. వంశీ అంతకు ముందు నుంచే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటనను కొనసాగేలా పాలమూరు న్యాయ యాత్రను చేపట్టారు. ముగింపు సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. డెబ్బై 5 సంవత్సరాల తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నారు. తొలిసారి జిల్లా కేంద్రానికి వస్తున్న తరుణంలో ఉమ్మడి కేడర్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రికి అపురూపమైన స్వాగతం పలకాలని, అందుకోసం బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలి రావాలని స్థానిక నేతలు పిలుపునిచ్చారు. మరోవైపు సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉంది. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు సీఎం జగన్ మరో దొంగ నాటకానికి తెర తీశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అమరావతి రాజధాని కోసం 33,000 ఎకరాల భూమినిచ్చిన రైతులను నట్టేట ముంచారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై జగన్ నోరు మెదపడం లేదన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని కోసం కేంద్రానికి కనీసం ఒక లేఖ కూడా రాయకుండా రాయలసీమ ప్రజలను మోసం చేశారన్నారు. విశాఖలో భూ కబ్జాలు దందాలు కొనసాగుతున్నా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు సిపిఐ రామకృష్ణ. ఎన్నికల దృష్టిలో ఉంచుకొని మారు ఉత్తరాంధ్ర ప్రజలలో ఓట్లు కొల్లగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ రాజధానిగా ఉంటుంది, రేపు ఎన్నికల తర్వాత ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను, క్యాపిటల్ గా కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా కూడా దీన్ని కొనసాగిస్తామని చెప్పి ఆయన మళ్ళీ అంటే ఇప్పటికే నీవు ఏదైతే 3 రాజధానులు అన్నావో ఆ బిల్లు ఉపసంహరించుకున్నావు, కోర్టులో కూడా నీకు స్పష్టంగా వ్యతిరేకంగా వచ్చింది, నీవు అక్కడ అమరావతి రాజధాని అభివృద్ధి చేయలేకపోయావు. మరోవైపు కర్నూలులో న్యాయ రాజధాని చెప్పి కనీసం హైకోర్టు అక్కడ పెడతానని కూడా ఢిల్లీకి ప్రపోజల్ కూడా పంపలేకపోయావు. ఆ రకంగా రాయలసీమ ప్రజలను మోసం చేశావు, అమరావతి ప్రజలను నిట్ట నిలువునా ముంచావు. మళ్ళీ ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఓట్ల కోసం విశాఖ రాజధాని డ్రామాలు. నీవు 5 ఏళ్లలో ఏమి చేయలేకపోయినావు. ఈ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు గాని ఒక పరిశ్రమ గాని ఏది కూడా అభివృద్ధి చేయలేని అసమర్థుడుగా మిగిలిపోయి ఇవాళ ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేనప్పుడు మళ్ళీ 3 రాజధానుల పేరుతో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడానికి, తద్వారా ఓట్లు లబ్ధి పొందడానికి నీవు దొంగ నాటకాలు ఆడుతా ఉన్నావు తప్పితే. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, వైఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, 2 కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే యశస్వి రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ వారికి కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ అంటే ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడమే అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రజల నుంచి ఎందుకు డబ్బులు దోపిడీ చేస్తున్నారో చెప్పాలని అన్నారు. నాడు ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. ఉచితంగా అమలు చేసే వరకు ప్రజల తరపున ప్రభుత్వంపై పోరాడుతామని హెచ్చరించారు.
భూపాలపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ హరిబాబు ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పలు కేసుల్లో హరిబాబును అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చారు. దీంతో వారిని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేపు జరిగే వైస్ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలం తగ్గాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఫైర్ అయ్యారు. నేను ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రాత్రి 5 గంటల నుండి నన్ను అరెస్ట్ చేయడానికి భూపాలపల్లి పోలీసులు ఇష్టం వచ్చినట్లుగా నా తలుపు డోర్లను పగలగొట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు రేపు మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉన్నది. దానికి సంబంధించిన నోటీస్ ఇది. నోటీసు ఇచ్చిన తర్వాతనే అరెస్ట్ చేయాలని చూడడం ఎప్పటియో గతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కు సంబంధించి అది అక్రమ కట్టడం అనేసిన కేసుకు సంబంధించి నన్ను అరెస్ట్ చేయాలని పోలీసులు చూస్తున్నారని తెలిసింది. ఇది ఎంతవరకు న్యాయం ప్రజలందరూ కూడా గమనించారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.